హలో ఎవ్రీవన్. ప్రముఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. 20,000 జీతం అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఒక సంవత్సరం పాటు మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు పోస్ట్ కోడ్ మనకు 601 అనేసి పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు మొత్తం కూడా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఎవరికైతే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వరకు 5 సంవత్సరాలు అనేసి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 సంవత్సరాలు అనేసి, ఓబీసీ వరకు 3 ఇయర్స్ అనేసి ఇక్కడ మనకైతే ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ 601, అదేవిధంగా నేమ్ ఆఫ్ ది పోస్ట్లో మనకి ట్రైనీ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే సిఎం చార్టెడ్ అకౌంట్ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ అలాంగ్ విత్ పాసెస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా, సో లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో అంటే ఇక్కడ మీకు సిఏ లాంటి క్వాలిఫికేషన్ ఉండవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి వివరాలను కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రైనీ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 601 పోస్ట్ కోడ్ 20,000 జీతం ఇస్తాము అనేసి నోటిఫికేషన్ మనకైతే వివరాలు అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి అయితే సో అక్కడ మీకు అకామిడేషన్ అయితే ఉంటుందమ్మా. సో అంటే ఆ కంపెనీకి సంబంధించి హాస్టల్లో మీకు అకామిడేషన్ అయితే ఉండడం జరుగుతుంది మనకి విశాఖపట్నం టౌన్షిప్లో. ఓకేనా. సో వర్కింగ్ అవర్స్ చూసుకుంటే మీకు 9 to 5:30 PM వరకు మీకు అయితే వర్కింగ్ అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు 12 months పాటు మీకు ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు. మీకు మే 6వ తేదీ లోపల మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో తర్వాత మీకు మీ యొక్క మెరిట్ బేస్ చూసుకొని జాబ్ సెలెక్షన్ చేసి మిమ్మల్ని వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఇక వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.